నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిన్న సోనియా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారీ ఎత్తుగడ వేసింది. రాష్ట్రం నుంచి ఏకంగా ఢిల్లీకి తరలి వెళ్లి ఒక పవర్ఫుల్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది. జంతర్ మంతర్ వేదికగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేసిన ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ఎందుకు చెబుతోంది? దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రియాక్షన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం ఒక పొలిటికల్ వార్ స్టార్ట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీఎస్ రిజర్వేషన్లను 42% పెంచే 2 కీలక బిల్లులను కాంగ్రెస్ పాస్ చేసింది. हम लोग इसीलिए दिल्ली आए। तेलंगाना राज्य सरकार ने ये तय किए एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी के लिए 42% रिजर्वेशन, पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42%, 2 बिल बना दिए। हम लोग गवर्नर साहब को हम भेज दिए, गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो 2 बिल। ఎడ్యుకేషన్, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లను పెంచాలని ఈ బిల్లులు చెబుతున్నాయి. కానీ ఈ బిల్లులు మార్చి 30 నుంచి ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్నాయి. ఇది ఒక పొలిటికల్ గ్యాంబిట్గా కనిపిస్తుంది. రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్కి అవుతున్న డిలేకి కారణం బీజేపీయేనని ప్రజలకు చెప్పడం కాంగ్రెస్ వ్యూహం. ఈ బిల్లులకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వనందున నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఈ విషయాన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. తాము రిజర్వేషన్లు ఇవ్వాలని ట్రై చేస్తుంటే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తమను అడ్డుకుంటుందని చెప్పాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. 2023 ఎలక్షన్స్ ముందు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఈ బిల్లులను పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఆ ప్రామిస్కు కట్టుబడి ఉన్నామని ప్రూఫ్ చేసుకోవాలని చూస్తుంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30, 2025లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ప్రెసిడెంట్ అప్రూవల్లో డిలే వల్ల లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బాటిల్ నడుస్తుంది. దీనితోనే కాంగ్రెస్ ఢిల్లీలో ఈ నిరసనలకు దిగింది. ఆగస్టు 5 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ఈ ఆందోళన కొనసాగుతుంది. బుధవారం రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక మహాధర్నా షెడ్యూల్ చేశారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా సపోర్ట్ ఇవ్వనున్నారు. పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఎంపీలు అడ్జర్మెంట్ మోషన్ ద్వారా ఈ విషయాన్ని లేవనెత్తాలని ప్లాన్ చేశారు. బీసీ రిజర్వేషన్ల ఇష్యూని నేషనలైజ్ చేసి దాన్ని సోషల్ జస్టిస్ క్వశ్చన్గా మార్చాలని కాంగ్రెస్ చెప్తుంది. ఈ డిలే వెనుక బీజేపీ హస్తం ఉందని హైలైట్ చేస్తూ తమ లీగల్ రిజాల్వ్ని ఫోకస్ చేయాలని చూస్తుంది. 2019లో బీజేపీ ఇచ్చిన ఓబీసీ కాస్ట్ సెన్సస్ ప్రామిస్ని కూడా కాంగ్రెస్ ప్రజలకు గుర్తు చేస్తుంది. కానీ ఈ ప్రొటెస్ట్ మీద మిగతా పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ ప్రొటెస్ట్ని ఇన్సిసియర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 2 పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ 2 పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని ఒకరినొకరు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించిను. ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి. ఇయ్యాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం, అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం, మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం, దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు దీని ఒక పొలిటికల్ స్టంట్ అని కొట్టిపారేస్తూ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల నుంచి 10% ముస్లింలకు ఇస్తుందని అలిగేషన్స్ వేశారు. అన్ని పార్టీలు బీసీ వెల్ఫేర్ నినాదాన్ని పట్టుకొని ఒక రాజకీయ పోరు మొదలుపెట్టాయి. ఈ మొత్తం డ్రామా వెనుక ఎవరు గెలుస్తారో చూడాలి. ఇది ఒక పెద్ద పొలిటికల్ కాంపిటీషన్. ఎవరు బీసీల కోసం ఎక్కువ చేశారని ప్రూవ్ చేసుకోవడానికి.